ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు సాగుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా కూటమిగా కలిసి సాగాలని టీడీపీ, జనసేన బలంగా విశ్వసిస్తున్నాయి. కానీ అదే సమయంలో జనసేన పార్టీకి పూర్తి అండగా నిలుస్తున్న కాపుల విషయం మీదే ఇప్పుడు పెద్ద చర్చ సాగుతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ కాపుల బలంలో కొంతైనా చీలిక తీసుకురావాలి అని వైఎస్ఆర్సీపీ వ్యూహాత్మకంగా అడుగులేస్తుంది. అందుకు తగ్గట్టుగానే కూటమి ప్రభుత్వ తీరు కూడా ఉంది. కాపుల్ని దూరం చేసుకునేలా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తుంది. కాపులకి ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా కాపులకు సంబంధించినటువంటి విషయాల్లో జగన్మోహన్ రెడ్డి అనుసరించినటువంటి తీరును కూడా కూటమి ప్రభుత్వం సాగడం లేదు అనే మాట అయితే ఉంది. కాపులు దూరం అయితే కూటమిలో పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏంటి, ఆ తర్వాత కూటమిగా ఉన్న ఒరిగేదేంటి అనే ప్రశ్న తెలుగుదేశం పార్టీలోని ఒక సెక్షన్లో మొదలైంది. నిజానికి తెలుగుదేశం పార్టీకి కాపులు చాలా సందర్భాల్లో అండగా నిలిచిన చరిత్ర ఉంది. తెలుగుదేశం పార్టీ కాపుల మద్దతుతో భారీ విజయాలు దక్కించుకున్న చరిత్ర కూడా ఉంది. కానీ 2009 తర్వాత ఒక్కసారిగా రాజకీయాల్లో మార్పు వచ్చాయి. ప్రజారాజ్యం పార్టీ రాకతో కాపులంతా ఆ పార్టీ వెనకాల సమీకృతం కావడంతో తెలుగుదేశం పార్టీ కాపులకు దూరం అవుతున్నాం అనే నిర్ణయానికి వచ్చింది. అందుకు తగ్గట్టుగానే 2009 నుంచి తన వ్యూహాన్ని మార్చుకుంది. 2009 ఎన్నికల్లోనే కాపులు దూరం అవుతున్న తరుణంలో బీసీలకు ప్రాధాన్యత పెంచాలని చంద్రబాబు నాయుడు కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. ఆ ఎన్నికల్లో కాకినాడ పార్లమెంట్ సీట్లు లాంటివి, అంటే సంప్రదాయంగా ఆరంభం నుంచి కాపులు మాత్రమే గెలుస్తూ వస్తున్న ఎంపీ స్థానంలో వాసంశెట్టి సత్య అనే బీసీ నేతను బరిలో దింపిన అనుభవం తెలుగుదేశం పార్టీకి ఉంది. ఆ తర్వాత 2014లో పవన్ కళ్యాణ్ కారణంగా మళ్ళీ కాపుల్లో ఆదరణ దక్కింది. పవన్ కళ్యాణ్ ఇచ్చినటువంటి మద్దతుతో తెలుగుదేశం పార్టీ గట్టెక్కింది. 2019లో పవన్ కళ్యాణ్ విడిగా ఒంటరిగా బరిలో దిగడం, ముద్రగడ ఉద్యమం మీద చంద్రబాబు ప్రభుత్వం అనుసరించినటువంటి విధానం అన్నీ కలిసి కాపుల్లో ఆగ్రహానికి కారణమైంది. కాపులు ప్రభావితం చేసే ప్రాంతాల్లో తెలుగుదేశం పార్టీ పట్టు కోల్పోయింది. ఇక 2024లో మళ్ళీ జనసేన పార్టీ కూటమిగా కలిసి సాగడం, ఆ కారణంగా వైఎస్ఆర్సీపీ మీద ఉన్నటువంటి వ్యతిరేకత అన్నీ కలిసి కాపులు గంపగుత్తగా టీడీపీ కూటమిని బలపరిచారు. అలా మళ్ళీ చంద్రబాబు ప్రభుత్వం అధికారంలో రావడానికి ఆస్కారం ఏర్పడింది. అంటే గడిచిన 20 ఏళ్లుగా చంద్రబాబు దాదాపుగా కాపుల మీద ఆశలు వదిలేసుకున్నారా అనే తీరున సాగుతున్నారు. కేవలం ఇప్పుడు కాపులంతా జనసేన ద్వారా మాత్రమే కూటమికి మద్దతుగా నిలిచే పరిస్థితిని కొని తెచ్చుకున్నారు. దీంతో తెలుగుదేశం పార్టీలో ఉన్న కాపు నేతల్లో కూడా కలకలం మొదలవుతుంది. ఒకనాడు తెలుగుదేశం పార్టీ తరపున ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో దాదాపు 6 డజన్ మంది కాపు నేతలు ప్రాతినిధ్యం వహించిన అనుభవం ఉంది. ఇప్పుడు కూడా ఒక్క కాకినాడ జిల్లాలోనే 3 కాపులు తెలుగుదేశం పార్టీ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అంటే 5 ఎమ్మెల్యేలు ఉన్న చోట 3 కాపులే ఉన్నటువంటి తరుణంలో అలాంటి కాపు నేతల్ని, అలా కాపులు తమ వెనక ఉన్నప్పటికీ టీడీపీ నాయకత్వం జనసేన మీదే కాపుల కోసం ఆధారపడే పరిస్థితి రావడాన్ని టీడీపీ నేతలు సహించలేకపోతున్నారు. ఇలాంటి పరిస్థితి ఉంటే కాపులకు కూటమికి మధ్య పవన్ కళ్యాణ్ కారణంగా గ్యాప్ పెరిగితే అది తెలుగుదేశం పార్టీ పుట్టి ముంచేస్తుంది అని టీడీపీ నేతలంతా ఆందోళన చెందుతున్నారు. అదే సమయంలో పవన్ కళ్యాణ్ వైఖరి కారణంగా జనసేన పార్టీ తీరు మూలంగా కాపుల్లో తీవ్రమైన అసంతృప్తి పెరుగుతుంది అనే అభిప్రాయానికి కూడా వస్తున్నారు. వైఎస్ఆర్సీపీని టార్గెట్ చేయడమే లక్ష్యంగా కాపులకు సంబంధించినటువంటి అంశాల్లో చొరవగా స్పందించలేకపోయినటువంటి కారణంగా కాపుల్లో ఆగ్రహం పెల్లుబికుతుంది అనే మాట తెలుగుదేశం పార్టీ కాపు నేతల నుంచి వస్తుంది. ఇతర టీడీపీ నేతల్లో కూడా జనసేనను నమ్ముకుంటే కాపులు పూర్తిగా తమ వైపు రావడం అన్న మాట పక్కన పెడితే ఉన్న కాపులు కూడా దూరం అయిపోయే ప్రమాదం రావచ్చు అనే అంచనాకు వస్తున్నారు. దానికి తోడు పవన్ కళ్యాణ్ దూకుడు స్వభావం, బహిరంగంగానే అసలు ల్యాండ్ ఆర్డర్ బాలేదని, చంద్రబాబు నేతృత్వంలో ఉన్నటువంటి శాఖ పనితీరు బాలేదని, అదే సమయంలో ముఖ్యమంత్రికి చెప్పకుండా తాను ఏదైనా చేసేస్తానని ఇలాంటి హెచ్చరికల ద్వారా ప్రభుత్వ పరువు తీసేస్తున్నారు అనే అభిప్రాయం కూడా బలపడుతుంది. మొన్న గోదావరి పొల్యూషన్ సందర్భంగా, ఆ తర్వాత కాకినాడలో మాటామంతి పేరుతో నిర్వహించినటువంటి సభలోనూ నేరుగా ప్రభుత్వ ప్రతిష్టను మంటగలిపే తీరున పవన్ కళ్యాణ్ వైఖరుంది. ఉప ముఖ్యమంత్రి అనే హోదాను మరిచి
తన స్థాయికి తగ్గట్టుగా కాకుండా ఆయన వ్యవహరిస్తున్నారు అనే అభిప్రాయాన్ని అనేక మంది టీడీపీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. ఈ తరుణంలో పవన్ కళ్యాణ్ని నమ్ముకుంటే గట్టెక్కడం మాట అలా ఉంచితే మొత్తం కొంప కొల్లేరు చేసే పరిస్థితిని కొని తెచ్చుకుంటున్నామా అనేటువంటి అంచనా కూడా వస్తున్నారు. అందుకే ఇప్పటికే పవన్ కళ్యాణ్ని కంట్రోల్ చేయాలన్న లక్ష్యానికి టీడీపీ నాయకత్వం వచ్చినట్టుగా కనిపిస్తుంది. దానికి తగ్గట్టుగానే ఈనాడు పత్రికలో పంచాయతీరాజ్ శాఖలో పరిస్థితి ఎంత పేలవంగా చాటే ప్రయత్నం చేశారు. తద్వారా పవన్ కళ్యాణ్ లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడితే ఆయన సంబంధించినటువంటి శాఖల గురించి తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియాలో మాట్లాడాల్సి వస్తుంది అనే తీరున హెచ్చరికలైతే పంపించారు. మరి ఇలాంటి సమయంలో పవన్ కళ్యాణ్ తన ధోరణిని మార్చుకుని తన సొంత కులస్తులైనటువంటి కాపులు దూరం అయ్యే పరిస్థితిని కొని తెచ్చుకుని తద్వారా కూటమికి తీరని నష్టం చేసే పరిస్థితిని కొనసాగిస్తారా, కాకుంటే తన తీరేమైనా మార్చుకునేదానికి సిద్ధమవుతారా? చాలా కీలకమైనటువంటి విషయం. కాపుల ఓట్లు తనకు అవసరం లేదన్నట్టు, కాపుల ఓట్లు పోతాయని తెలుసన్నట్టు, కాపుల్లో తనకు వ్యతిరేకత ఉందని తెలుసన్నట్టు, వచ్చే ఎన్నికల్లో గెలుస్తామో లేదో తెలియదన్నట్టు ఇలాంటి మాటలన్నీ పవన్ కళ్యాణే మాట్లాడుతున్నటువంటి తరుణంలో మొత్తం కూటమికి తీరని చేటు తప్పదు అనేటువంటి అభిప్రాయం అయితే తెలుగుదేశం పార్టీ నేతల్లో బలపడుతోంది. దాంతో పవన్ కళ్యాణ్ వైఖరి మీద అసహనం పెరుగుతోంది. ఈ కారణంగా రాబోయే రోజుల్లో కూటమిలో పవన్ కళ్యాణ్ వైఖరికి సంబంధించినటువంటి అనేక రకాల చర్చలు సాగే దిశలో అయితే పరిణామాలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ తీరు మార్చుకోకపోతే మాత్రం, ఆయన కాపులకి దూరం జరిగేటువంటి పరిస్థితి మరింత బలపడితే మాత్రం ఆయన్ని కూటమి నాయకత్వం కూడా దూరం చేయడానికి పెద్దగా సంకోచించదు అనేటువంటి అంచనా అయితే బలపడుతుంది. మరి రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో చూడొచ్చు. ప్రస్తుతానికి మాత్రం పవన్ కళ్యాణ్ వైఖరి పట్ల టీడీపీలో కొంత అసంతృప్తి అయితే రాజుకుంటోంది.